ప్రభుత్వం వారు ముందు నుండి చెబుతున్నట్లు ఉపాధ్యాయులకు యాప్ల భారం తగ్గిస్తాము అని వారు చెప్పిన హామీలో భాగంగా పాఠశాలకు ఉన్నటువంటి వివిధ యాప్లను తొలగించి కొత్తగా అన్నీ కలిపి ఈ లీప్ యాప్ను అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి పాఠశాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మనం ఎంటర్ చేయాలన్నా ఈ లీప్ యాప్ ద్వారా చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ లీప్ యాప్ను ఎలా డౌన్లోడ్ చేసి ఉపయోగించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. ఈ లీప్ యాప్ను ఉపయోగించడానికి ముందర మనం మన సెల్లో ఉన్నటువంటి స్కూల్ అటెండెన్స్ యాప్ను పూర్తిగా అన్ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మాత్రమే మనం కొత్త యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి వాట్సాప్ లింక్ ద్వారా మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వాట్సాప్ లింకు మనకు వాట్సాప్లలో ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇందులో ఇక్కడ యాప్ ఓపెన్ అవ్వడానికి మనం ఇంతకుముందు స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్లో ఏదైతే యూజ్ చేసిన యూజర్ నేము పాస్వర్డ్స్ సేమ్ అలాగే యూజ్ చేయాల్సి ఉంటుంది. యూజర్ నేమ్ దగ్గర మన ట్రెజరీ ఐడి ఎంటర్ చేయాలి. అదేవిధంగా పాస్వర్డ్ దగ్గర మనం ఇంతకుముందు ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి మనం లాగిన్ కావచ్చు. ఒకవేళ ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఫర్గెట్ పాస్వర్డ్ అని కింద టైప్ చేయడం ద్వారా మనం మళ్ళీ కొత్తగా ఒక పాస్వర్డ్ని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదు ముందుకు గుర్తుంటే దాంతోనే మనం లాగిన్ కావచ్చు. ఈ విధంగా మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. మనం ఇంతకుముందు సిఎస్సి సైట్లో ఏదైతే ఫోటోని ఇచ్చామో ఆ ఫోటో మనకి ఇక్కడ కనిపిస్తుంది. మన డీటెయిల్స్ ఉంటాయి. అదేవిధంగా మనం పనిచేసే స్కూల్ యొక్క వివరాలు, తర్వాత ఈ ఆప్షన్లోనే స్టూడెంట్కి సంబంధించి అటెండెన్స్ ఏదైనా ఎంటర్ చేయాలన్నా, తర్వాత టీచర్కి సంబంధించి టీచర్ పైన మనం క్లిక్ చేసించో మన టీచర్ ప్రొఫైల్ కనిపిస్తుంది. టీచర్ లీడర్షిప్ అండ్ ట్రైనింగ్ ఏదైనా తీసుకుని అక్కడ కనిపిస్తాయి. ఈ టీచర్ సర్వీసెస్లోకి వెళ్ళి మనం మన అటెండెన్స్ కావచ్చు, మన లీవ్ మేనేజ్మెంట్ కావచ్చు, జ్ఞానప్రకాశ్, మెడికల్ క్లెయిమ్స్, టీచ్ టూల్ వీడియోస్, ఎన్ఓసీస్, ఇక్కడ అన్ని ఆప్షన్స్ పే స్లిప్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం డైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి ఉంది, స్టేటస్ ఆఫ్ డిసిప్లినరీ కేసెస్ ఉంది, అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మనం అటెండెన్స్ పైన క్లిక్ చేసినచో ఈ విధంగా ఎంప్లాయ్ అటెండెన్స్, సెల్ఫ్ అటెండెన్స్ రిపోర్ట్స్ అని వస్తుంది. ఈ ఎంప్లాయ్ అటెండెన్స్ మీద పోయిన తర్వాత మనం ఎంప్లాయ్ అటెండెన్స్ డేటా నాట్ ఫౌండ్ క్లిక్ ఆన్ సింక్రనైజ్ డేటా అని వస్తుంది. ఇక్కడ చేయమని అడుగుతుంది. ఈ చివరి ఆప్షన్ కింద మనకు ఇంతకుముందు స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏ విధంగా అయితే సింక్రనైజ్ డేటా చేసేవాళ్ళమో అదేవిధంగా ఇక్కడ కూడా మన డేటాను ఎంప్లాయ్ అటెండెన్స్ డేటాను సింక్రనైజ్ చేయాలి, స్టూడెంట్స్ అటెండెన్స్ డేటాను సింక్రనైజ్ చేయాలి. ఇలా సింక్రనైజ్ చేసిన తర్వాత మాత్రమే మనం అటెండెన్స్ వేసుకోవడానికి వీలవుతుంది. ఇలా సింక్రనైజ్ అయిన తర్వాత మనం అటెండెన్స్ యాప్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఎంప్లాయ్ అటెండెన్స్ను మనం ఇంతకుముందు ఎలా అయితే ఎంటర్ చేసేవాళ్ళమో అదేవిధంగా ఎంటర్ చేయాలి. స్కూల్కి దగ్గరగా లేనట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది. కాబట్టి స్కూల్ ప్రెమిసెస్లోకి వెళ్ళి అందరూ అటెండెన్స్ వేసుకోవచ్చు. ఇంతకుముందు